ఒక చిన్న పట్టణంలో రాజు అనే యువకుడు ఉండేవాడు. చదువులో బాగానే ఉన్నాడు. ఇంట్లో ఆర్థిక పరిస్థితి కూడా బాగానే ఉండేది. కాని రాజుకు ఒక పెద్ద లోపం ఉండేది. తన దగ్గర ఉన్నదాన్ని, తన ప్రతిభను, తన సంపదను చూపరితనంగా ప్రదర్శించడం. ఎవరి ముందైనా, నాకు ఈ కొత్త ఫోను ఉంది చూశావా? నేను మాత్రలే ఈ క్లాస్లో టాప్ అవుతాను. నా దగ్గరున్న డ్రెస్ ఎవ్వరి దగ్గర ఉండదు అంటూ చెప్పడం రాజుకు అలవాటు. మొదట్లో స్నేహితులు కొంతకాలం సహించారు. కాని అతని అహంకారపు మాటలు వింటూ వింటూ వాళ్లకి విసుగొచ్చేది. ఒకరోజు రాజు తన స్నేహితుడు వినయ్ పుట్టినరోజుకి వెళ్లాడు. అక్కడ అందరూ సాదాసీదాగా వచ్చి గిఫ్ట్లిచ్చి ఆనందంగా కేక్ కట్ చేశారు. కాని రాజు మాత్రం పెద్ద ఖరీదైన గిఫ్ట్ తెచ్చి అందరి ముందు ఉంచి గట్టిగా చెప్పాడు, చూడండి, నా గిఫ్ట్ ఎవరికంటే పెద్దది. వినయ్కి నిజమైన ఫ్రెండ్ నేనే. అది విన్న వెంటనే అక్కడున్నవాళ్లు ఒకరినొకరు చూసుకున్నారు. వినయ్ కూడా కొంచెం ఇబ్బందిగా ఫీలయ్యాడు. గిఫ్ట్కి ధన్యవాదాలు చెప్పినా లోపల మాత్రం అసహనం కలిగింది. ఇలా క్రమంగా రాజు చూపరితనం వల్ల స్నేహితులు దూరం అవ్వడం మొదలైంది. క్లాస్లో కూడా ఎవరూ అతనితో మాట్లాడ్డానికి ఇష్టపడలేదు. ఒకరోజు కళాశాలలో ప్రతిభావంతుల ప్రదర్శన జరిగింది. అందరూ తమ టాలెంట్ చూపించాలి. రాజు ఎంతో గర్వంగా, నేనే ఫస్ట్ ప్రైజ్ తీసుకుంటాను, ఇంకొకరికి అవకాశం లేదు అని చెప్పేశాడు. అందరూ ఆశ్చర్యపోయారు. కాని ఎవరూ ఏమీ అనలేదు. రాజు వేదికపైకి వెళ్లి పాట పాడడం మొదలుపెట్టాడు. కాని అతను బాగా ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల మధ్యలోనే తప్పులు చేయడం ప్రారంభించాడు. ప్రేక్షకులు గుసగుసలు పెట్టారు. కొందరు నవ్వారు కూడా. చివరికి జడ్జీలు మంచి మార్కులు ఇవ్వలేదు. ప్రైజ్ మాత్రం ఒక సాదాసీదా అబ్బాయి అజయ్కి దక్కింది. అజయ్ ఎప్పుడూ వినయంగా ఉంటాడు. ఎప్పుడూ ఎవరి ముందు తన ప్రతిభని ప్రదర్శించేవాడు కాదు. కాని వేదికపై మాత్రం తన ప్రతిభను చూపించి అందర్నీ ఆకట్టుకున్నాడు. రాజు మాత్రం అందరి ముందు అవమానం పాలయ్యాడు. ఆ రోజు చాలా బాధతో రాజు ఇంటికి వెళుతుండగా రోడ్డు పక్కన ఒక పెద్ద వృక్షం కింద కూర్చొని ఉన్న వృద్ధుడు కనిపించాడు. అతను ఆ గ్రామంలో ప్రసిద్ధి చెందిన జ్ఞాని. రాజు ముఖంలో ఉన్న బాధ గమనించి అడిగాడు, ఏమయ్యా బిడ్డా, ఎందుకు ఇంత కృంగిపోయావు? రాజు తన సమస్యలన్నీ చెప్పేశాడు. చివరిగా అన్నాడు, నాకెందుకిలా జరుగుతుంది? నేను ఎప్పుడూ అందరికంటే గొప్పవాణ్ణని చూపిస్తుంటే ఎందుకు స్నేహితులు దూరమవుతున్నారు? జ్ఞాని మృదువుగా నవ్వుతూ అన్నాడు, బిడ్డా, గిన్నె నిండిపోయి ఉంటే కొత్త నీళ్లు పోయలేవు. అలాగే అహంకారం నిండిన మనస్సులో జ్ఞానం, ప్రేమ, స్నేహం ఎప్పుడూ చేరవు. చూపరితనం మనల్ని క్షణంపాటు మెరిసినట్టుగా చూపిస్తుంది, కాని చివరికి ఖాళీ చేస్తుంది. వినయం మాత్రం నీకు నిజమైన గౌరవం, ప్రేమ తెస్తుంది. రాజు ఆ మాటలు విని లోలోపల కంగారుపడ్డాడు. ఆ రోజునుంచి రాజు తన స్వభావం మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇకపరి ఎక్కడా తన దగ్గర ఉన్న వాటిని ప్రదర్శించలేదు. క్లాస్లో ఎవరైనా మంచి పని చేస్తే నిజమైన అభినందనలు చెప్పేవాడు. అవసరమైనప్పుడు సహాయం చేసేవాడు. మెల్లగా స్నేహితులు అతనితో తిరిగి కలవడం మొదలుపెట్టారు. వాళ్లు అన్నారు, రాజా, నువ్వు చాలా మారిపోయావు. ఇప్పుడు నీతో ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది. రాజుకు నిజమైన సంతోషం అప్పుడు వచ్చింది. కొన్ని నెలల తర్వాత మరో పోటీ జరిగింది. ఈసారి రాజు బాగా ప్రాక్టీస్ చేసి వేదికపైకి వెళ్లాడు. వినయంతో నిశ్శబ్దంగా తన ప్రతిభను చూపించాడు. ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. జడ్జీలు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. అందరూ రాజు దగ్గరకు వచ్చి అభినందించారు. రాజు మాత్రం తల వంచి సాదాసీదాగా అన్నాడు, ధన్యవాదాలు, ఇది నా కృషి ఫలితం. కాని నేర్చుకున్న పెద్ద పాఠం ఏమిటంటే, ప్రతిభను చూపరితనం కోసం కాకుండా మన హృదయంతో పంచుకోవాలి. నీతి: అహంకారం క్షణకాలపు మెరుపు మాత్రమే, కాని వినయం శాశ్వత గౌరవం తెస్తుంది. చూపరితనం వద్దు, వినయమే నిజమైన ఆభరణం. మీకు ఈ కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రేరణాత్మక కథల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.
మా వెంట ఉండినందుకు ధన్యవాదాలు. కొత్త ఆలోచనలు, కొత్త పాఠాలతో వచ్చే కథలో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సంతోషంగా, ప్రశాంతంగా ఉండండి.